హలో ఆల్, చాలామందికి కాళ్ళు చేతులు విపరీతంగా తిమ్మిర్లు అనేవి వస్తూ ఉంటాయి. సాధారణంగా దీనికి చాలా రకాల రీజన్స్ అయితే ఉంటాయి. మరి కొన్ని రీజన్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ శ్రీకరి, హోమియోపతి ఫిజిషియన్. కొంతమందికి వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఈ నరాలు మైలిన్ షీత్ అనేది నరాల చుట్టూ ఉంటే పొర, ఈ మైలిన్ షీత్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయి వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కొంతమందికి కాళ్ళు చేతులు బాగా తిమ్మిర్లాగా వస్తూ ఉంటాయి. రెండవది ఏంటంటే, కొంతమందికి సర్వైకల్ స్పాండిలైటిస్ అనే ప్రాబ్లం ఉంటుంది. దీనివల్ల నరాలు బాగా ఒత్తిడికి గురవుతూ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కూడా బాగా కాళ్ళు చేతులు తిమ్మిర్లు అనేవి వస్తూ ఉంటాయి. మూడో రీజన్ ఏంటంటే, లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్. చాలా రోజుల నుంచి మధుమేహం డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ నరాలన్నీ దెబ్బతింటూ ఉంటాయి కాబట్టి తిమ్మిర్లు అనేది రావడం సహజం. దీన్నే మనం డయాబెటిక్ న్యూరోపతి అని కూడా అంటూ ఉంటాం. నాలుగో కారణం ఏంటి అంటే, కొంతమందికి కిడ్నీ రిలేటెడ్ ట్రబుల్స్, అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో టాక్సిక్ మెటీరియల్ అనేది కిడ్నీ బయటికి పంపిస్తూ ఉంటుంది కదా. ఈ టాక్సిన్స్ అన్నీ కూడా బాడీలోనే ఉండిపోయి దీనివల్ల కూడా తిమ్మిర్లు అనేవి వస్తూ ఉంటాయి. దీన్నే మనం యూరెమిక్ న్యూరోపతి అని కూడా అంటూ ఉంటాం. సో మీకు చాలా దీర్ఘకాలంగా ఈ రకమైన తిమ్మిర్లు వస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేసి దేనివల్ల ఈ తిమ్మిర్లు అనేవి వస్తున్నాయో చూసుకోవాలి. దాన్ని బట్టి హోమియోపతిలో కూడా కారణాన్ని బట్టి మంచి మందులు ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ.